హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నా. సో, అనుకోకుండా ఇండియా రావాల్సొచ్చింది డ్యూ టు సమ్ పర్సనల్ ఎమర్జెన్సీ. I have 4 days to spend at my mom's place, and these two are my sister's kids. I'm so happy to meet the newborn. శృతి ఫాస్ట్ ఫాస్ట్ ఆమ్ తింటుంది బాగా అనిపించుకున్నాం. ఓకేనా? శృతి వీడియో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చూస్తారు. గుడ్ గర్ల్ శృతి. ఇక్రా, మేత్య, ప్రహర్షిత్, చైతు, కార్తికేయ. ఉన్న 4 డేస్‌లో ఆల్రెడీ 1 డే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్‌గా లేచాను. లేచేసరికి మమ్మీ నా కోసం కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. మా మమ్మీ చేసే కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. అలా కాఫీ తాగుతూ మా అక్కతో సరదాగా మాట్లాడుతూ ఎందుకంటే ఆల్రెడీ 2 మంత్స్ అయిపోయింది కదా! నేను యూకే వచ్చి. ఆ 2 మంత్స్ చాలా మిస్ అయిన ఫీలింగ్ అనిపిచ్చింది. అందరం సరదాగా అలా మాట్లాడుతూ కాఫీ తాగడం అయ్యాక మా బుడ్డదానికి స్కూల్‌కి రెడీ చేస్తున్నా. ఇంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నాకు కుదిరినప్పుడంతా నేనే దానికి స్నానం చేయించేదాన్ని. ఈ 2 మంత్స్‌లోనే ఎంత అల్లరైపోయిందంటే స్కూల్‌కెళ్ళడం స్టార్ట్ చేశాక అక్కడ అందరూ పిల్లలు ఉంటారు కదా! ఇంకా మాటలు కూడా ఎక్కువ నేర్చేసుకుంది. మా బుడ్డది స్కూల్‌కెళ్ళిన తర్వాత నేను రెడీ అవుతున్నా మార్కెట్‌కెళ్దామని చెప్పేసి. మార్కెట్ నుండి వచ్చాక నేను, అక్క షాపింగ్ ఎళ్దామని ఆ రోజు ప్లాన్ చేసుకున్నాము. సో, రెడీ అయిన తర్వాత మార్కెట్‌కెళ్ళకుండా నేను, అక్క మాట్లాడుతూ ఉంటే లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ మా మమ్మీ లోపలికొచ్చారు. సరే అని చెప్పి లేట్ అవుతుందని నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్‌గా ఎళ్ళిపోయాను. యూకే వెళ్ళాక నేనసలు ఫిష్ తినలేదు. సో, మమ్మీకి చెప్పా ఫిష్ చేయమని. అలానే ఫిష్ తీసుకొని మార్కెట్‌కెళ్ళాము. నేను, డ్యాడీ కొన్ని వెజ్జీస్ తీసుకుందామని చెప్పి. బట్ చాలా చాలా హాట్ ఉంది రైనీ సీజన్ అయినా కూడా. ఎప్పుడు ఏ వెజ్జీస్ తెచ్చినా, ఏం సరుకులు తెచ్చినా మా మమ్మీ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయరు. అమ్మా మేము పొయ్యి వచ్చేసరికి నువ్వు తొందరగా లంచ్ చేసేమ్మా, నాకు ఆకలి అవుతుంది అప్పుడే. అన్నంలోనే తింటావా రొట్టె చేయాలన్నా పులుసు నాకు ఏదో ఒకటి చేసినా తింటాను నేను. ఎప్పుడు తెచ్చుకున్నాంలేమ్మా అన్ని తిక్క తిక్క బట్టలు మేము. ఎక్కడికి వెళ్తున్నాం మనం? స్కూల్కి కదా నాన్న మనం వెళ్ళేది కదా. ఎటు వెళ్ళాలి మీ స్కూల్కి? నో చాక్లెట్స్. హృది బ్యాగా ఇది? నీదా బ్యాగ్? నాకు ఇస్తావా నీ బ్యాగ్? నో చెప్పు బాయ్. క్యూటీగాడు వీడు, క్యూటీగాడు. కొన్ని టిఫిన్ చేయకండి చేసి స్నానాలు చేసుకుంటాను. ఇది డాడీ నాకు వేసిస్తాయి.
ఎలాగో వచ్చాం కదా అని చెప్పి మా మమ్మీ మా కోసం స్వీట్స్ ఇంకా కొన్ని మిక్చర్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. నేను అప్పటికి చెప్తూనే ఉన్నా ఎలాగో అన్ని షాప్స్‌లోనే దొరుకుతున్నాయి కదా అని చెప్పి. బట్ మా మమ్మీకి బయట ఫుడ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం ఆయిల్ యూజ్ చేస్తారు ఏంటి అని చెప్పి. సో ఎంతైనా మామ్స్ లవ్ ఉంటుంది కదా మనం ఎంత నో చెప్పినా. కూడా కాదు నాకు అన్ని చేసిస్తూ నుండి పాపం కష్టపడుతూనే ఉన్నాను మనం మాత్రం. వీడియో వచ్చేసి 2 పార్ట్స్‌గా చేశాను. పార్ట్ 1 ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. పార్ట్ 2 కూడా నేను 2 or 3 డేస్‌లో అప్లోడ్ చేస్తాను. అసలు మిస్ అవ్వకండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐఎమ్ ఫీలింగ్ సాడ్. ఇంకా రేపు ఒక్కటే కదా, రేపు నైట్ వెళ్ళిపోతా.